కామారెడ్డి పంచాయతీ మరోసారి గాంధీ భవన్ కు చేరుకుంది. కాసేపట్లో గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ ముందు భేటీ కాబోతున్నారు. కామారెడ్డి కాంగ్రెస్ లో గ్రూప్ వార్ ఏర్పడింది. సీనియర్ నేత షబీర్ అలీ వర్సెస్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి మధ్య వివాదం ఏర్పడింది. పార్టీకి నష్టం చేస్తున్నారంటూ క్రమశిక్షణ కమిటీకి చంద్రశేఖర్ రెడ్డిపై షబీర్ అలీ ఫిర్యాదు చేశారు. అటు షబీర్ అలీ ఫిర్యాదుతో చంద్రశేఖర్ రెడ్డికి క్రమశిక్షణ కమిటీ షోకాస్ నోటీసులు జారీ చేసింది. అయితే మరి కాసేపట్లో క్రమశిక్షణ కమిటీ ముందు చంద్రశేఖర్ రెడ్డి హాజరు కాబోతున్నారు. మరోవైపు షబీర్ అలీ మాట్లాడిన ఫోన్ ఆడియో వైరల్ గా మారింది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పై షబీర్ అలీ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆడియో వైరల్ అవుతుంది. దీంతో కామారెడ్డి పంచాయతీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకన్నా ఊరు పెట్టుకోమంటారు అన్నా ఏమైంది? గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న ఎవడన్నా జనరల్ సెక్రటరీ. డబ్బులు పని ఉన్నాయి, ఏం చేస్తావు నువ్వు? డబ్బులు పెడుతున్నారు, తీసుకోండి. వాడు నమ్ముతున్నాను లేడన్నా. వస్తుంది వస్తుంది వస్తుంది. నాకు ఇప్పుడు చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్న. సారీ సారీ. నువ్వు వింటున్నట్టంటే ఓకే, దానికి నాకేం బాధ లేదు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఎవడన్నా చూసి పరిచయం కైలాక్షన్ చెప్పడానికి తెలియదు. అట్లా అమ్ముడు పోయి పార్టీ తయారైంది. మనం ఏం చేస్తాం? ఏమన్నా ఇక మేడం ఏం చేస్తుందో వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం వచ్చింది. వస్తాను పొద్దున వస్తాను. అందు గురించి అన్నా నువ్వు ఇంత చేసిన కళ్ళు పోయా నీతో కలిసాను. మొన్న కలిసిన 2 సార్లు కలిసిన. బయోడేట్ ఇమ్మంటే బయోడేట్ ఇచ్చిన. మీరు చెప్పాక మీరు కలిసినా మిమ్మల్ని కాదని నేనట్టు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మనం చూస్తున్న కామారెడ్డి పంచాయతీ మరోసారి ఇంట్రెస్టింగ్ గా మారింది. గాంధీ భవన్ కు చేరుకుంది పంచాయతీ. అయితే మరి కాసేపట్లో క్రమశిక్షణ కమిటీ ముందు చంద్రశేఖర్ రెడ్డి హాజరు కాబోతున్నారు, వివరణ ఇవ్వబోతున్నారు. అప్డేట్స్ ఏంటి ప్రతాప్? ఎస్ జాన్సీ, ఖచ్చితంగా కామారెడ్డికి సంబంధించి చూసినట్లయితే గ్రూప్ వార్ అయితే కంటిన్యూ అవుతుంది. గత కొంతకాలంగా అక్కడ సీనియర్ నేత షబీర్ అలీ కానీ అదేవిధంగా జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి మధ్యలో గ్రూప్ వార్ కొనసాగుతుంది. ఇద్దరు కూడా 2 గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకున్న పరిస్థితి. పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్లలో కూడా ఇద్దరికి సంబంధించిన నేతల మధ్య కూడా వివాదం చోటు చేసుకుంటున్న పరిస్థితిని. ఈ అంశానికి సంబంధించి ఎప్పుడైతే చంద్రశేఖర్ రెడ్డి జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చినప్పటి నుంచి కూడా ఆయన పార్టీకి సంబంధించి విషయంలో ముందుకెళ్లడం కానీ అదేవిధంగా సీనియర్ షబీర్ అలీ వర్గాన్ని కలుపుకోపోవట్లేదు అంటూ కూడా వర్గానికి సంబంధించిన నేతలంతా కూడా కంప్లైంట్ ఇస్తున్నారు. ఆయన వ్యక్తిగతంగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. పార్టీకి సంబంధించిన పక్కన పెట్టి ముందుకెళ్తున్నారని చెప్పేసి షబీర్ అలీ వర్గం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పార్టీకి నష్టం జరిగే విధంగా కూడా ఆయన వివరిస్తున్నారంటూ కూడా అదేపైన క్రమశిక్షణ కమిటీకి మల్లురవి అధ్యక్షతన ఉన్న క్రమశిక్షణ కమిటీకి గతంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్కు సంబంధించి ఆ షోకాజ్ నోటీసు కూడా ఇచ్చి వివరణ కోరడం జరిగింది. దానికి సంబంధించి మరి కాసేపట్లో క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ ముందుకు చంద్రశేఖర్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఆయన గాంధీ భవన్ కు మరి కాసేపట్లో రావాల్సిందిగా కూడా ఆయనకు టైం ఇవ్వడం జరిగింది. మరి కాసేపట్లో వచ్చి ఆయన ఎందుకు జరుగుతుంది కామారెడ్డిలకు సంబంధించి ఆయన పైన వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆయన వివరణ ఇవ్వబోతున్నారు. అయితే ఒకవైపు చంద్రశేఖర్ రెడ్డి అంశానికి సంబంధించి ఉండగానే మరోవైపు షబీర్ అలీకి సంబంధించిన ఒక ఫోన్ ఆడియో అయితే బాగా వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి కూడా దీనికి సంబంధించిన బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా షబీర్ అలీ పీసీసీ చీఫ్ను కానీ పార్టీ అధిష్టానానికి సంబంధించి కానీ కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేయడం కానీ పీసీసీ చీఫ్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పట్ల కూడా పార్టీ కాస్త అసంతృప్తిగా ఉన్నట్టుగా చాలా సీరియస్గా అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ను పట్టుకొని ఆ ఫోన్ ఆడియోలో చేసిన కామెంట్స్ కానీ అదేవిధంగా పార్టీ అధిష్టానం కూడా అమ్ముడుపోయే విధంగా ఉందంటూ కూడా చేసిన కామెంట్స్ పైన కూడా కాస్త గుర్రుగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ప్రజెంట్ అయితే అక్కడ 2 గ్రూపులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం కానీ ఒకరిపై ఒకరు ఆధిపత్యం చేసుకునే సందర్భంలో ఇద్దరి మధ్యలో నేతలంతా కూడా ఒక 2 వర్గాలుగా ఏర్పడిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితికి సంబంధించి దీన్ని వెంటనే కొలిక్కి తీసుకురావాలని చెప్పేసి పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడ నుంచి ఫిర్యాదులు వస్తున్న పరిస్థితి ఉంది. గతంలో దీనికి సంబంధించి షబీర్ అలీ చేసిన వ్యాఖ్యలు కానీ షబీర్ అలీ వివరిస్తున్న తీరుతోటి పార్టీ వెనుకబడిపోతుంది. ఇప్పటికే చాలాసార్లు అక్కడ కామారెడ్డిలో నుంచి పార్టీ కోలుకునే పరిస్థితులు లేదు. దీనికి సంబంధించి మన మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎఫెక్టివ్ పడిన పరిస్థితి ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా పార్టీకి స్ట్రెంత్ కావాలంటే షబీర్ అలీ వ్యవహరిస్తున్న తీరే పార్టీకి నష్టం కలుగుతున్నట్టు కూడా కొంతమంది చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన వర్గం అంతా నేతలంతా కూడా గత వారం కూడా గాంధీ భవన్కి వచ్చి కూడా పెద్ద ఎత్తున క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవికి కానీ అదేవిధంగా వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు కంప్లైంట్ ఇచ్చుకున్న పరిస్థితి ఉంది. ఇరు వర్గాలను కూడా పిలిచి మాట్లాడేందుకు కూడా క్రమశిక్షణ కమిటీ భావిస్తుంది. ఈ రోజు మొదటగా చంద్రశేఖర్ రెడ్డిని కూడా ఈ రోజు పిలవడం జరిగింది. మరి కాసేపట్లో ఆయన క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చి ఆయన వివరణ ఇవ్వబోతున్నారు. తర్వాత షబీర్ అలీని కూడా పిలిచి వివరణ తీసుకునే అవకాశం ఉంది. షబీర్ అలీ చేసిన కామెంట్స్ పట్ల కూడా పార్టీ కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.